డౌన్ చేయి బ్యానర్. అన్నా ఎవరు నిలబడండి. మీరేనా వాళ్ళు స్లోగన్స్ ఇప్పుడు అందరు పెద్దపాడు వాళ్ళేనా? చూసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. నా పేరు మహేష్. నేను ఉమాదేవి వాళ్ళ భర్తని. రాత్రి 8:30 సమయంలో ఇంట్లో ఉన్న మా డాడీని వ్యక్తిగతంగా ఇంట్లో నుంచి బయటకు పిలుచుకొని కొట్టడం జరిగింది. ఎలియాస్ వాసు భార్య, వాసు చిన్న కుమారుడు, నెక్స్ట్ వచ్చేసి మల్లికార్జున, ఉషారా అని, లక్ష్మణ, వీళ్ళందరూ కొట్టడం జరిగింది. దాదాపు 15 మంది కొట్టడం జరిగింది. నా భార్యని కత్తితో కొట్టడానికి చంపడానికి వచ్చినారు. మా భార్య తప్పించుకొని చేయి లాగితే చేయికి మొత్తం తెగింది. ఇప్పుడు వరకు అయితే ఎమ్మెల్సీ చేయించినాము, ఎటువంటి స్పందన లేదు. ఎస్పీ గారిని కలిసినాము, డిఎస్పీ గారిని కలిసినాము, ఎటువంటి స్పందన లేదు. అక్కడి నుంచి యూనిఫామ్లో వ్యక్తులని అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్లను ఇంటికాడ పిలుచుకొని మమ్మల్ని అడిగించడం జరిగింది. అయినా కూడా మేము ఎట్లాగోలా తప్పించుకొని పెద్ద ఆసుపత్రికి వచ్చినాము. మేము ఎమ్మెల్సీ చేయించినాము. ఎమ్మెల్సీ చేపిస్తుండగా మాకు సిఐ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, మీరు రండి మీకు న్యాయం చేస్తామని కాల్ వచ్చింది. పోతే మేము నన్ను, మా డాడీని, మా అన్న వాళ్ళని, నా భార్యని, మా అమ్మని అందరినీ 3rd డిగ్రీతో కొట్టినారు. వివిధ పేర్లతో దూషించినారు, కులం పేరుతో దూషించినారు. సిఐ గారితో పాటు 10 మంది కానిస్టేబుల్లో, సిఐ చంద్రబాబు నాయుడు 10 మంది కానిస్టేబుల్లో నా భార్యని ఎదలపైన చేసి ఎలా అసభ్యపరంగా ప్రవర్తించినాడు. ఇప్పటి వరకైతే మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మేము ఎట్లా పడితే అట్లా కొట్టాడు. మా డాడీ 2 నెలల క్రితము బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి పడిపోయినాడు. 3 నెలలు హాస్పిటల్ అడ్మిట్ అన్నాడు. 2 నెలలు మేము ఎస్పీ గారిని అడుక్కొని మేము 3 నెలలు ఎస్పీ గారికి అర్జీ ఇచ్చుకొని మేము మాకు ఫుల్ శాలరీ రావాలని కోరుకొని మేము చేసినాము. అయినా కూడా మమ్మల్ని ఒక నెల తర్వాతనే మాకు ఈ ఇన్సిడెంట్ జరిగింది. మా డాడీ ఎట్లా కొడతారు సార్, మా డాడీని డిపార్ట్మెంట్ 36 ఏళ్ళ సర్వీస్ ఉన్న వ్యక్తిని కొడుతున్నారు సార్, మా డాడీకి ఏమైనా అయితే ఎవరు సార్ అంటే లంచా కొడక చచ్చిపోతే చచ్చిపోయి రాని ఇట్లా పడితే ఎట్లా మాట్లాడిన సిఐ గారిని ఖచ్చితంగా ఇప్పుడు మీ డిమాండ్స్ మమ్మల్ని ఎస్ఐ మేడము, సిఐ గారితో పాటు 10 మంది కానిస్టేబుల్లో వీళ్ళందరూ మమ్మల్ని కొట్టడం జరిగింది. ఈ పాపని అసభ్యంగా ప్రవర్తించిన, కత్తితో దాడి చేసిన వాసు కుమారుడు, వాసు తల్లి, భార్య, వాళ్ళందరినీ శిక్షించాలి. కంపల్సరీగా వాళ్ళందరినీ శిక్షించాలి. మాకు న్యాయం కావాలి. మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉన్న వ్యక్తిని ఇట్లా కొడితే సామాన్య మనుషుల పరిస్థితి ఏందని మేము ఒకసారి ఆలోచించడం జరిగింది. ఇప్పుడు ఈ అమ్మాయికి అన్యాయం జరగవచ్చు, ఇంకా రేపు పొద్దున 10 మందికి అన్యాయం జరగవచ్చు. కాబట్టి మేము ఖచ్చితంగా, మాది వచ్చేసి పెద్దపాడు, నా పేరు మహేష్, నా భార్య పేరు ఉమాదేవి, నా భార్యకి న్యాయం కావాలని కోరుకుంటున్నాను.